ప్రైజ్ రాను అందరికీ. ఈ వీడియో ఏంటంటే, నేను ఇప్పుడే కుక్కడపల్లి కోర్టుకు వచ్చిన. ఆ వీడియో కూడా నేను పెడతా. ఇక్కడికి వచ్చిన దాని తర్వాత మా మేడం కూడా డ్రాప్ చేసిన దాని తర్వాత ఫోన్లో ఫేస్బుక్ చూస్తూ ఉండగా కొందరు క్రైస్తవ సహోదరులు ఒక పాట పాడుతూ రోడ్డు మీద నిలబడి పాట పాడుతున్నారు. పర్లేదు, దేవుని పాట పాడిరు. అదే అమ్మాయిలు సినిమా పాట పెట్టుకొని రీల్స్ చేశారు. ఇది ఎవరి కంట్లో పడ్డది? మత ఉగ్రవాదుల కంట్లో పడ్డది. వాళ్ళు పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు, పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు, సిగ్గు తీస్తున్నారు. ఎవరిది? ఈ అమ్మాయిలది. ఎవరైనా సరే దేవుని నమ్మిన వాళ్ళు, అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ఇది ఎక్కువ అమ్మాయిలే. ఇది కాలేజీ స్టూడెంట్సా లేకపోతే హాస్టల్ గర్ల్సా, ఉద్యోగం చేసే వాళ్ళు ఎవరో నాకు తెలియదు. కానీ మీరు దేవుని సువార్త చెప్పే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా ఉంటే మీ నోటి నుంచి దేవునికి సంబంధించిన విషయాలే రావాలా. రోడ్డు మీదకి వచ్చి 10 మంది దగ్గరనేమో యేసుప్రభు వాక్యాలు చెప్పేసి సపరేట్గా ఇంట్లోకి, లేకపోతే మీరు హాస్టల్ ఉంటారో మరి ఇంట్లో ఉంటారో మరి ఎట్లుంటారో నాకు తెలియదు. కానీ మీ వీడియో బయట గట్టిగా వైరల్ అవుతుంది. జనాలకి మెసేజ్ ఇవ్వాలనుకున్న, దేవుని గురించి మెసేజ్ ఇవ్వాలనుకున్న క్రైస్తవులు ఎవరైనా సరే, దేవుని సువార్త మెసేజ్ అంటే దేవుని సువార్త చెప్పాలి అనుకున్న ప్రతి ఒక్కరూ వాళ్ళ నోటి నుంచి దేవుని మాటలు రావాలా. బయట ఉన్నా, సంఘంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, హాస్టల్ ఉన్నా, కాలేజీలు ఉన్నా, ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నా, ఎక్కడైనా సరే నువ్వు దేవుని నమ్ముకొని ఉన్నావైతే దేవుని మాటలు రావాలా. పర్సనల్గా ఎట్లుంటారో అది నీ పర్సనల్గా చూపించుకోకూడదు. చూపించుకోకూడదు. అది లోపల పెట్టుకో. నువ్వు వీడియో తీసి వీడియో రూపంలో బయట పెడితే చాలామంది ఒప్పుకుంటారా? ట్రోల్స్ చేస్తున్నారు మీ మీద. సిస్టర్స్, మీకే ఒకవేళ ఎవరైనా సరే క్రైస్తవుల పురుషులు కానీ స్త్రీలు కానీ మీ భక్తిని రోడ్డు